చంద్రబాబుకి షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో టీడీపీ ప్రస్థానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్. ఒకప్పుడు తెలంగాణలో టీడీపీ ప్రభంజనం ఉండేదని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రేవంత్ రెడ్డి కామెంట్స్ని ఎలా చూడాలి? ఇప్పటికీ కూడా ఇక్కడ టీడీపీకి సంబంధించి స్ట్రాంగ్ క్యాడర్ అయితే ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? ఏమనుకుంటున్నారు టీడీపీ నేతలు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మళ్ళీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఒకప్పుడు బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం ప్రస్తుతం ఇక్కడ లేదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ క్యాడర్ ఉంది కానీ ఇక్కడ బలమైన నాయకులు లేకపోవడం, కీలకమైన నాయకులందరూ 2014 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడం, 2018 ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ పార్టీ టీడీపీ చెందిన మరికొంతమంది కీలక నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. క్రమక్రమం 2014 నుంచి సమైక్యాంధ్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ కావచ్చు, తర్వాత కాలంలో ఏర్పడిన వైసీపీ, ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణలో దాదాపు తమ క్యాడర్ను కోల్పోయాయి, తమకు ఉనికి లేకుండా కోల్పోయాయి. 2014 ఎన్నికల్లో మూడు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సీటు గెలుచుకున్న వైసీపీ తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. అయితే 2023 ఎన్నికల్లో టీడీపీ ఎక్కడా పోటీ చేయలేదు. టీడీపీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ నుంచి రావడంతో అనధికారికంగా టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఎక్కువ ఉన్నారు, వ్యాపారులు ఎక్కువ ఉన్నారు. ఈ కోణంలో టీడీపీ క్యాడర్ ఉంది అంటూ టీడీపీ క్యాడర్ ఉందని టీడీపీ ప్రచారం చేసుకుంటుంది. కానీ ఇప్పటికైతే తెలంగాణలో టీడీపీ పార్టీ ఉనికి కోల్పోయింది, ఆ పార్టీ ప్రాతినిధ్యం లేదు. ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీ ఇక్కడ లేదు అనే వ్యాఖ్యలకు బలం చేకూర్చేలాగా ఉన్నాయి. మురళి, రైట్. గతంలో మాగంటి గోపీనాథ్ వద్ద కూడా ఇటువంటి కామెంట్స్ వచ్చినప్పుడు టీడీపీ క్యాడర్ అంతా కూడా నాతోనే ఉంది, వారి ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉంటుంది అనేటువంటి మాట కూడా చెప్పారు. సెటిలర్స్ అందరూ కూడా నా వైపే ఉన్నారని మాగంటి గోపీనాథ్ అన్నారు. సో దానికి సంబంధించే రేవంత్ రెడ్డి ఇటువంటి కామెంట్స్ చేశారని అనుకోవచ్చా? లేకపోతే రేవంత్ రెడ్డి అంతర్గతంగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ క్యాడర్ అంతా కూడా నాతోనే ఉంటుంది అనేటువంటి రీతిలో ఒక కాన్ఫిడెన్స్ రేవంత్ రెడ్డిలో ఉండేది అనేటువంటి మాట ఇప్పుడు కూడా ఈ కామెంట్స్ నా కోణంలోనే చూడొచ్చా? మురళి, సీఎం రేవంత్ రెడ్డి తన ప్రస్థానం టీడీపీతో మొదలు పెట్టాడు, తన రాజకీయ జీవితం టీడీపీతో మొదలైంది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఆయన ఇప్పటికి కూడా టీడీపీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనేది ప్రజలకు కూడా అనుమానాలు ఉంది. తెలంగాణ ప్రజలు కూడా ఆ స్థాయిలో ఆయన కాంగ్రెస్ నాయకుడిగా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగిలిన మంత్రులు కూడా ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని ఫీలించే పరిస్థితి కూడా తెలంగాణ క్యాబినెట్ లో కూడా లేదు. అయితే ఆయన రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు కూడా ఈయన టీడీపీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనేది కూడా పలు అనుమానాలు దారితీశాయి. ఎవరైతే ఎన్టీఆర్ విగ్రహాన్ని నేను ఇక్కడ పెడతాను, ఎవరు అడ్డు తగిలితే వారిని బొంద పెడతానని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, టీడీపీ ముఖ్యమంత్రి అంటూ పలు అనుమానాలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఆయన కాంగ్రెస్ నాయకులు అయినప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న నాయకుల పేర్లు ప్రస్తావించడం కానీ, జాతీయ స్థాయిలో ఉన్న ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ లాంటి నేతలను ప్రస్తావించాల్సిన పరిస్థితుల్లో కూడా ఆయన ఎన్టీ రామారావు రాజకీయ ప్రస్తావన, ఎన్టీఆర్ విగ్రహం, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు చూసినప్పుడు అందరికీ అనుమానాలు కలుగుతాయి. అయితే తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఉంది, బలమైన క్యాడర్ ఉందని అనుకుంటున్నారు తప్పితే ఇప్పటికీ ఆ క్యాడర్ బలంగానే ఉన్నప్పుడు ఒక నాయకుడు ఎస్టాబ్లిష్ కావడం పెద్ద పని కాదు. అయితే ఇక్కడ అలాంటి పరిస్థితి టీడీపీ చేయలేదు. ఎందుకంటే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు, ఆ టీడీపీ ఎస్టాబ్లిష్ అయ్యే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో లేదు. ఆయన టీడీపీ క్యాడర్ నాతో ఉంది అని అనుకోవడం కూడా అది విశ్లేషించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయా పార్టీల వారీగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీలో ఉన్న కీలక నాయకులు కానీ, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వేరు పార్టీలకు డివైడ్ అయిపోయారు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారు రాజశేఖర రెడ్డి అభిమానులతో ఏదో ఒక పార్టీకి ఓటేస్తారని ప్రచారం జరిగినా కూడా ఇక్కడ ఆ పార్టీలు ఏవి ఎస్టాబ్లిష్ అయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు టీడీపీ, వైసీపీ, ఏదైతే ఆంధ్రాకు సంబంధించిన పార్టీలు వాళ్ళ రాజకీయ మనుగడ కోల్పోయాయని మనం భావించవచ్చు. మురళి, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతోటి టీడీపీని అభిమానించేటువంటి వారి ఓటు బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్కి ట్రాన్స్ఫర్ అవుతుందని కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఒకంత డిస్కషన్ కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కోణంలో చూడొచ్చు అంటారా ఈ కామెంట్స్? మురళి, రాజకీయాల్లో ఇది జరుగుతుంది, ఇది జరగదని నిర్దిష్టంగా చెప్పే పరిస్థితి లేదు. అప్పటికున్న అవకాశాన్ని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇక్కడ ఏదైతే సాధారణ ఎన్నికల్లో స్వింగ్ ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉప ఎన్నికలు కాబట్టి ఏదైతే అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత పాజిటివ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ అటువైపు బీఆర్ఎస్ కూడా తీవ్ర ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాగంటి
సునీత పోటీ చేయడం కూడా ఇక్కడ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నాయి. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కానీ గతంలో మాగంటి గోపీనాథ్ 2014లో టీడీపీ నుంచి గెలిచారు. ఆయన టీడీపీ నుంచి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014, 2018, 2023 వరుసగా 3 ఎన్నికల్లో గెలిచారు. ఆ బస్తీల్లో వారికి గతంలో బస్తీల్లో మంచి పేరుంది. ఆ పేరు నిలబెట్టుకోవడానికి మాగంటి సునీత తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వారు ఏదైతే ఎన్నికల్లో కూడా తన కుమార్తెను వెంట పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇటు ఏదైతే కేటీఆర్ ప్రజాస్కందాలపైన విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ గెలుపు ఓటములన్నీ సీఎం రేవంత్ రెడ్డి పైన ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడితే సీఎం రేవంత్ రెడ్డి పదవికి కూడా గండం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే నవీన్ యాదవ్ గెలవాలని కోరుకునే రేవంత్ వర్గం ఒకవైపు ఉంటే, మిగిలిన వర్గాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ లోనే విభిన్న వర్గాలు కూడా ఏదైతే నవీన్ యాదవ్ ఓటమికి కృషి చేసే వైపు కూడా పయనించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో విభిన్న సంస్కృతులు, విభిన్న భావాలు ఉంటాయి. కాబట్టి ఈ గెలుపు ఎటువైపు దారిస్తుందా, గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక కోణం ఉంటుంది, ఓడితే మరో కోణం ఉంటుందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. రేవంత్ రెడ్డి కామెంట్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గం సమర్థించుకుంటూ ఉంటే ఒక వర్గం మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. టీడీపీ ఓటు బ్యాంక్ అనేది ఎప్పుడు కూడా స్తబ్దుగా ఉంటుంది. పరిస్థితిని బట్టి, వారికి ఉండేటువంటి ప్రయారిటీని బట్టి ఇమీడియట్గా కూడా ఆ పార్టీకి ఆ ఓటు బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటువంటి మాట. బట్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఈ ఓటు బ్యాంక్ డెఫినెట్గా బీఆర్ఎస్కే ట్రాన్స్ఫర్ అవుతుందేమో అనేటువంటి ఒక ఆందోళనలు అయితే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఇటువంటి కామెంట్స్ చేసి ఉండకూడదు అనేటువంటి భావన అయితే వ్యక్తమవుతోంది. చూడాలి ఎటువంటి పరిణామాలు ఉంటే ఈ కామెంట్స్ అంత ఇంపాక్ట్ చూపిస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.